పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో ఇండియా ఇంటర్నేషనల్ ఆక్వా కల్చర్ ఎక్స్పో 2024 ప్రారంభమైంది. కోట్ల ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఐఏఎఫ్ ఎగ్జిబిషన్ను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ప్రారంభించారు. ఆక్వా కల్చర్ ఎగ్జిబిషన్ పెట్టడం వల్ల చేపలు, రొయ్య రైతులకు ఎంతో అవగాహన కలుగుతుందని సూర్యమిత్ర ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్ యజమాని ఇరికి సూర్యరావు పేర్కొన్నారు. ఆక్వా పరిశ్రమ కోస్టల్ ఏరియాలో అభివృద్ధి చెందినప్పటికీ ఎన్నో ఒడుదుడుకులను ఎదుర్కొంటుందని సూర్యరావు చెప్పారు. ఇప్పటికి తరం రైతులకు సహకారం అందిస్తున్నామని, ఆక్వా పరిశ్రమ మరింత అభివృద్ధి చెందేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహాయం తీసుకుంటామని సూర్యరావు పేర్కొన్నారు. ఎంతో చక్కగా తక్కువ టైంలో ఈ రొయ్యల విశిష్టత గురించి నేను చెప్పాడు. అలాగే మస్తాన్ రావు మా మిత్రులు, ఆయన బిఎంఆర్ హ్యాచరీస్, ఆయన కూడా చాలా చిన్న స్థాయి నుంచి, స్థాయి ఎంత అనేది కాదు, మేము కూడా ఒక ట్రేడర్ గాను బ్రోకర్ కానీ ఈ ఇండస్ట్రీలో వచ్చాం. వ్యక్తులు ఎప్పుడు కూడా ట్రాన్స్పరెన్సీగా క్లియర్గా ఉన్నంతకాలం ఎప్పుడు కూడా ఏ రకమైన ఇది ఉండదు. ఎంతోమంది నేను ఎదురు తీసుకెళ్ళాను. మరి ఇవాళ మా సూర్యమిత్ర సంస్థ తరఫున మీ యొక్క మీడియా ముందుగా చెప్పేది ఏంటంటే, భవిష్యత్ తరాలకి మనం ఒక మంచి మార్గం ఇవ్వాలంటే కనుక ఈ ఆక్వా ఇండస్ట్రీ అనేది ఈ కోస్టల్ ఏరియాలో మంచి బలమైన. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9090.